కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ విధించింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా 6 రోజులు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ విధించింది. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా 6 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ముఖ్యంగా ఇవాళ ఢిల్లీకి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ కోర్టులో ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా వాదోపవాదాలు, ఇటు కేజ్రీవాల్ సంబంధించిన న్యాయవాదులు, అదేవిధంగా ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఇరు వర్గాలు కూడా వాదోపవాదాలు అని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా ఈడీ సంబంధించి మాత్రం ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏ విధంగా జరిగింది, దీంట్లో కీలక పాత్ర కేజ్రీవాల్దే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మొత్తం కూడా మాకు ఆధారాలతో సహా మా కాడ ఉన్నాయని చెప్పేసి ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దీనికి సంబంధించి సుమారు 100 కోట్లు అని అనుకున్నా కానీ సుమారు 600 కోట్ల వరకు దీని మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా వాళ్ళు ఆధారాలు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టు ముందు ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను ఈడీ అధికారులు ఇప్పటికే ఈడీ కోర్టులో సమర్పించారు. దీంట్లో ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పాత్ర కింగ్ పిన్ కేజ్రీవాల్ అని చెప్పేసి వాళ్ళు నొక్కి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి దీంతో పాటు ఇప్పటికే ముఖ్యమైన దీనికి సంబంధించిన వారు మొత్తం కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా వారు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ కోర్టులో మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. అంతకుముందు నిన్న ఏదైతే రాత్రి అరెస్ట్ చేశారో ఇవాళ ఉదయం పూట వైద్య పరీక్ష చేసిన తర్వాత కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదోపవాదాలు దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు సాగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరినా కానీ సుమారు 2 గంటల పాటు తీర్పును రిజర్వించిన ఈడీ కోర్టు 6 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది. అంటే 6 రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉండనున్నారు. ఇప్పటికే మరోవైపు తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ కి మాత్రం 6 రోజుల కస్టడీ ఇచ్చారు. ఈ విచారణలో ఇప్పటికే కవిత నుంచి కస్టడీలో ఏదైతే వాంగ్మూలం తీసుకున్నారో అది కూడా కేజ్రీవాల్ తో చెప్పిన తర్వాత ఈయన వాంగ్మూలం కూడా సేకరించిన తర్వాత ఏ విధమైన అడుగులు వేస్తారని మాత్రం ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఢిల్లీ సంబంధించి మద్యం కుంభకోణం సంబంధించి ఈడీ దూకుడు పెంచినామని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ మీద కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కూడా భేటీ అయినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు గోవా ఎన్నికలకు సంబంధించి సౌత్ గ్రూప్ సంబంధించి మొత్తం డబ్బులు మొత్తం కూడా అక్కడ తరలించారు. ఒకే మార్గం ద్వారా కాకుండా 3 మార్గాల ద్వారా ఎంచుకొని డబ్బులు మొత్తం కూడా అక్కడికి చేర్చారని చెప్పేసి ఈడీ అధికారులు తగిన ఆధారంతో కూడా ఈడీ కోర్టులో వాదించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే 6 రోజుల కస్టడీలో కేజ్రీవాల్ ఏం చెప్తారో అదేవిధంగా 7 రోజుల కస్టడీలో కవిత ఏం చెప్పబోతుంది, ఇద్దరి వాంగ్మూలం తర్వాత ఈడీ కోర్టు ఏ విధంగా ముందు అడుగు వేయబోతుందనేది మొత్తం కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొందని మనం చెప్పవచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ.